ఒకసారి ఎక్కి చూస్తాను. అబ్బా అడవి ఎంత శృంగారం, ఆకెంత బంగారం. ఎన్ని రోజుల బట్టి నేను రాజు ఇంత కనుక బందినైపోతున్నాయ్యా. అమ్మా చెట్లను చూసినాదా, తెరదేగి చూసినాదా, చెట్లను చూసినాదా, తెరదేగి చూసినాదా. మరి చెట్లను చూసి కనుక సంబరపడతాను, చెట్లను చూసి సంబరపడతాను. అడవి ఎంత శృంగారం, ఆకెంత బంగారం. అరే నువ్వు ఎత్తు రూపాయలు ఉన్నావా ఆ రాజు అంత మళ్ళా రేపరేపు రెక్కలు కొట్టినమ్మా. అయ్యో రేపరేపా తల మంది చూడు తెల్లని చెప్పలచ్చి అది ఆటలాడుతుంది. నల్లని మబ్బులు నడిచి ఆటలు ఆడుకుంటే రాజ్యం చూడు అడవులు పడి వెళ్ళిపోతా ఉన్నది. అట్లా కనుకనే మీ అడవులు పడవలను అంతమంది దాడుకున్నారమ్మా. మరి అడవిలో రాజ్యం మరి రాజుల ఇళ్లలో ఉన్నప్పుడు కనుక నేను పంది బతికింది. ఎన్నడూ అడవికి రాలే. మరి అడవిలో ఉండేది పక్షులు, మరి జీవ జంతువులు ఉంటాయి. మరి ఆ చెట్ల మీద చూసుకుంటా రాజ్యంతో కనుక కొంత దూరం వెళ్ళిపోయింది. ఇక్కడ గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అవుతుంది. మరి రాజ్యంతో కనబడతలేదు. ఇంకప్పుడు చెట్లను చూసుకుంటే రాజ్యంత ఎక్కడ వాయినా, అక్క కనుక రాజ్యంతో ఎక్కడ వాయినా అని బాలాదమయంతి అక్క రాజ్యంత చెల్లాని వదిలిపెట్టి ఒక్క తల్లి పిల్లలు నాయక్క రాజ్యంతో నేను ఒక్కనాడు అన్నావు తినకపోతే నువ్వు కలుపుకోలేదు. నువ్వు ఒక్కనాడు నువ్వు కలుపుకపోతే మా అక్క చూడు అన్నం తింటలేదని నేను తినే అన్నమని పని చేస్తే మనం ఒక్క తల్లి పిల్లలు అక్కలు లేకపాయే అమ్మ కడుపులో ఒక్కదాన్నా అన్నాల ప్రేమ నాకు తెలియదాయే, తమ్ముల ప్రేమ నాకు తెలియదాయే. అక్క రాజ్యంత నువ్వు లేకుండా ఇంటికి పోతే మన బాబు చెప్పిండు, బిడ్డ రాజ్యంత లేకుండా ఇంటికి వచ్చి నీ సిరుసు ఉత్తరించి కౌడి కొమ్ము కట్టి గాలి గంటను ఊపుతానన్నాడు. నా ప్రాణం వీణ పర్వాలేదు కానీ అక్క నీకు తెల్ల వీణ కోపం వచ్చింది, నీకు అవ వీణ కోపం అయ్య వీణ కోపం వచ్చినా. అయ్యో అక్క రాజ్యంత కాడ వేయినావే నాయక్క, పూల తోటలోన చెట్టు తిరిగబట్టి చెట్టు కూలబట్టే అడవిలోన కళ్ళ చూసిళ్ళు మనందరం కూడా పూల పుష్పాల తోటకు వచ్చినాం. నేను అదే అన్న మాట అన్నా, ఇదే అన్న మాట అన్నా, నేనన్న మాట అన్నా. ఎందుకు ఎత్తానా బిడ్డ? నేను తీసుకొస్తున్న రాజ్యంతో నేను వదిలిపెట్టిన నువ్వు కనబడతలేదు. మా బాప అన్నాడు, బిడ్డ నువ్వు రాజ్యంతో ఇస్తాను, వేళ్ళు గట్ట రావాలి ఇంటికి. వేళ నీ అక్క రాజ్యంత లేకుండా ఇంటికి వచ్చి నీ సిరుసు ఉత్తరించి గౌడి కొమ్ము గట్టి గాలిగంట నూపుతాను. నా ప్రాణం మీద పర్వాలేదు, నా కన్నులకు నేనెంతనో రాజ్యాంశ గంట, రాజ్యాంశ ఎంతనో నేనే గంట. అక్క లేకున్న పిల్లలు లేకున్న రాజ్యాంశను చూసి అక్కని భ్రమపడ్డా. రాజ్యాంశ కనబడతలేదే. ఊరు బిడ్డగా నువ్వు పెడతావా? ఓ నా గవల పెట్ట, నా గవల పెట్ట గద్దరు
గుడి భద్రాచలం ఏంది గద్దెన గుడి భద్రాచలం ఏంది భద్రాచలం గంట దూరమే కోడిపెట్ట గద్దను కుడుతున్నా కుడితే నీకేమెరక మరి కుక్కలు మా కుక్కలు ఒక దిక్కు వద్దలేవా అదే గద్దను గుడి భద్రాచలం ఏందా నేను వారం 15 మంది నా సంవత్సరం ఇంటి పక్క పంటలో ఇంటి వెనుకలో ఇంటి ముంగటలో వాడిన సంవత్సరం నా గవల పెట్ట కోసుకొని తిన్నారా అని వాళ్ళ కూరగాయలు కొంటవే ఆ కుటుంబంకి ఎత్తయ్యా వాళ్ళ భోగలు కొంటవే చెర్ల వారయ్యా అని వారం 15 రోజులు తిట్టినా ఈ 6 నెలల తర్వాత ఇక 40 పిల్లలు వేసుకొని 20 గుడ్లు పట్టుకొని ఎరుగులకెళ్ళి పిచ్చిరాజే పెట్టినే 20 గుడ్లే 40 కోటి పిల్లలు ఎక్కడియే అరే పక్క బొడ్డలో కలుపుకొని వచ్చింది రంగరం కలుపుకొచ్చి కలుపుకొని వచ్చింది ఈ కూడా మంచిది చిన్న చిన్న మర్చిపోతుందా నా గవలే పెట్టి వచ్చినట్టు నీ రాజ్యం వస్తుందిరా అంతలా నువ్వు భయపడతావు మీ అవ్వకి మేము భయపడతా మీ సంవత్సరం మేము మాట్లాడతాం మీ అయ్యతో మాట్లాడతాం మేము అవతో మాట్లాడతాం నేను మాట్లాడి వెనక దానికి ఎంకరేజ్ చేస్తా మరి ఆనాడు చూడు మరి సమాధాన పరుచుకొని అప్పుడు కనుక బిడ్డను ఎదుకోనమ్మా బిడ్డను ఓదార్పు చెప్పి కనుక బిడ్డను తీసుకొని ఎడికల్లా వస్తా ఉన్నాడా దమయంతి చూడు అక్క రాజ్యం ఎక్కడ పోతామని ఏడ్చుకుంటా పనిబడి గదిలో పండుకున్నది సంగతి ఇట్లా ఉన్నని మరి సంగతి ఇక్కడ ఉన్నదా లిక్కగిరి పట్టణంలోనా పురాణ 18 మంది మరి కాపులు కన్నాలు గుల్లకున్న సపడైన పురాణ 18 మంది కట్టే జెండా పట్టుకున్నారు జెండా పట్టుకునే మనకి వెళ్ళిపోదామని ఊళ్ళో ఉన్న మంది అరే ఉన్నారా సున్నం బట్లు ఉన్నారో సున్నం బట్లు ఉన్నారా కట్లు ఇలా మన ఎడవాం మన ఇలా అడవిలో పోయి వేటేయాలి లేళ్ళు దుక్కులు మన ఓతులు కొన్నప్పుడు గాలు కొడిచి ఎంత ఉంటాయి సముద్రంలో కొట్టి కచ్చి కన్న తల్లి గిద్దే కలుగు పుణ్యాలు తొలుగు దోసాలు మరి మీకు అవునారా ఉన్నది ఉంటే కొట్టుకదా నేను కూడా కొట్టుతా నువ్వేం పట్టుకున్నారా నేను బాగా పట్టుకున్నా నువ్వు కూడా పట్టుకోరా నీకు బాగా అయితే పట్టుకున్నారా నువ్వేం పట్టుకున్నావు శంకర్ నువ్వేం పట్టుకున్నావు తినబోదు నువ్వేం పట్టుకున్నావు ధనాధన ఊళ్ళో ఉన్న లోకలంతా అడిగి మనకి వెళ్ళిపోదామని ఊళ్ళో ఉన్న ప్రజలంతా పల్లె అందాలో చూసుడగన విందయో భూములల్లా గురు ఎట్టంత మొలిసి బారెడు మండల కొళ్లకు బంగారపు వన్నె కలిగి వంగిన పనులల్లా చక్కడ పోలన్నయో ఎప్పుగా పెరిగినట్టి ఆపలీరుకులు చూడు అల్లకున్న అడవితిగా దొంగ చిత్రంగి వేషాలు వేసి చిన్నుల మాలగిరినట్టి చల్లగాలికి ఊగే సదాసేను మలుపు చూడు పాలు వచ్చిన కంకి మీద మంగపోన కానిచ్చి ముళ్ళు ముచ్చకుంటా కుల పల్ల చెరు కొరికిన మేకల గుంపుల కిన్నడు ఆకలి పోరాటమే
లోపలంతా ఏడమంతా ఉన్నరా ఉన్న లోపమంతా కసీరు ముందుకెళ్ళి వాళ్ళు పోతూ ఉండరా కసీరు ముందుకెళ్ళి కాపులు కన్నారు పల్లె కుటుంబాలు మంది జాతర మంది కట్టెండి అడుగు ఎండి పోతానని చూసేటి వాళ్ళను రాజు కళ్ళ చూసినా పోయేటి వాళ్ళను అయ్యా మహాప్రభు అయ్యా జెండా మేము జెండా శని మార్గం పోతున్నాం అడి మార్గం కౌలు కొట్టుకొచ్చి కాల్చి మలిచి కనతలకితే కలుపు పుణ్యంతో దోషాలు మీతోటి పాటగా నినల్ల వచ్చా మ్యూజిక్ కొట్టాలో ముందే కొడుక నువ్వు ఎదుగుతాను కానీ అయ్యా మీరు మాతో అడి మార్గం వస్తా అంటారు రాజుల మాట నీరంగి తుంగ నీళ్ళు ఎటు పోతే అటు వరద పోతుంటే అటు ఒక నంగుతుంది మళ్ళీ ఎండాకాలం వచ్చా మళ్ళీ నిక్కబడుతుంది రాజులు అంటే గుంజ మంచిగుంటే కూర్చుంటారు ఒకవేళ గుంజ పుచ్చిపోయినాక కట్టలేక సరి కొందరు మొన్న కట్టే పేనవారం వస్తా అన్నావు ఇంటి వేనం మీ అవద్దన్నదో సాదుకుని అయ్యద్దనుడు చూసి 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 12 దాటిపోయి మా అంత బేకార్ అయిపోయింది బేకార్ అయిపోయింది నువ్వు రావు ఇంటికి పోతే మళ్ళీ వస్తాడు అయ్యా నీ మాట నమ్మం లేదు బిడ్డరారా నీ ఇంటికి పోను ఇదే పోకూడదు నీ తోడు అత్త బిడ్డ నేను ఈయన బిడ్డ అత్తవా సరే రావయ్యా నువ్వు అత్త మాకు సమరే పదం సరే పర్లే అని మరి ఆ కట్ట జెండ కట్టుకున్నారు కౌందులో తీసుకుని కాల్చి మాట ఇచ్చే కన్నవాళ్ళు తలుపుకున్నా తను చూస్తామని ఆ చక్రవర్తి మహారాజు సాగుకున్న వాళ్ళు చెప్పలే ఆ తమతోడు చెప్పలేదు మీతో వేరే కత్తనానే రాజుల్లా రాజునైనా చక్రవర్తి రాజునా కాడగట్టి మిగిలి ఆడి చూపుతా నాకే రాలో మీరు ఈ ఖర్చు చూసి రావాలి మీరు అంతే ఇక్కడ కాడగలుగుతా బాగానే ఉండదు అయ్యా ఇదే జంగల్ అడవి అప్పుడు ఈ తుప్ప జంగలి ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలైనవి అంతేనా ఉన్నాయా అడవి శృంగారం ఆగత బంగారం బాణ ఎక్కువ పెట్టనా
ఏనా నువ్వు ఒకటే పెద్ద పులుసు రాజులో పట్టికే నీకు శిఖర్ మార్గం నీకేరక నాకెరక టీ షర్ట్ కిందే ఉన్నది ఆ గుండు కొంటే ఉన్నది ఆ పరికిపాలే ఉన్నది ఈ పుట్టుసారి అన్ని చుట్టుపక్కల చూస్తుంటే అర్థం నువ్వు పెద్ద పులుసు అంటే చూస్తున్నా ముంగడి వాడుతుంది ఇప్పుడే అల్లకెళ్ళి అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి ఎక్కడ నాటు పడిపోయి మంచి పచ్చని గరకం వేసి వచ్చింది ఇప్పుడు నాట్ల తినవా మంచిగా పచ్చడి గరకం వేసి వచ్చింది మంచిగా ముసురుకు పోయి పరికిపోయి కింద వండది ఈ మళ్ళీ అంతే పటపట పటపట టపటపై చదువుతుండే అదే అందుకోలే మెల్ల పట్టాలి పుల్ల పుట్టుకో అంటే పుల్ల చిక్కు అంటే పొలపల్లి గుట్టవు పడతారా మార్పురా అది రోయ్యా అది గుడ్యాలు గిటు గిటు అంటే గాడి గుడ్యాలు పుల్ల చిరుకు అంటే పొలపల్లి గుట్ట పడుతుంది బొక్క బోరిగా 50 వెళ్తుంది బోటి మొత్తం డోలు కొట్టడానికి తలకాయ మొత్తం తాళం కొట్టడానికి మెల్లగా పట్టాలి నవ్వుతాను దానికి పనులు లేవు సాగుపోయడానికి పన్ను ఉండాలి గడ్డి మేయడానికి కోసుకున్నానికి పన్ను మెల్లను కోసుకునే మెల్ల పట్టాలి మెల్ల పట్టాలి అయ్యా అవి కొండగరి కాదు అవి మండగరి దాని తలకాయ పిల్లి తలకాయ పిల్లి అయ్యో దాని ఒక దెబ్బలు ఉంటుంది అదే జరుగుతుంది ఇద్దరికి మన గురికనకైతే ఒక్కరికే చాలు అది ఎక్కువ ఉడిగేటే ఊరు వాళ్ళు తింటది ఆయన గుంజల పాలు తింటది ఆయన గింజలు ఎండ్రికి ఇచ్చలు తింటది అది మన పని చేయాలి మనకు కావాల్సింది కొండ గొర్రె మండ గొర్రె కాదని అది విలువరా చూడవమ్మా ఉండడమ్మా దేవదేవో దేవా వెళ్ళినారే రామ చక్రవర్తి మారన్నారు వేడి వేసుకుంటా వస్తావు నడమా వెళ్తాంటే మరి అడిలోనే ఉన్న కులలోన రాజావతల కళ్ళ చూసానమ్మా అడిగిలోన రాజనమ్మా రామ రామో మరి అడిలో నాకు ఉన్నది పొగవన నీ అవసరం